ఇప్పుడు నడుస్తుంది ఆడోళ్ళ రాజ్యం. వాళ్ళకి చట్టాలున్నాయి, మనకు కనీసం మన బాధ చెప్పుకోవడానికి నాథుడు లేడు. అమ్మాయి గారాబంగా పెరిగి ముక్కు మొహం తెలియని వాడి కోసం వచ్చేస్తుందని తెగ పొగుడుతుంటారు కదా. మరి అబ్బాయి ఏమైనా రోజు గుడ్డు చాకరీ చేస్తూ పెరిగాడా? వాడు వాళ్ళ ఇంట్లో గారాబంగా పెరగలేదా? వాడు చేసుకునేది కూడా ముక్కు మొహం తెలియని అమ్మాయినే కదా. పెళ్లి ఇద్దరికీ కొత్తే, కాని సింపతి మాత్రం ఎప్పుడూ ఒక్కరికే ఎందుకు? అమ్మాయి ఎన్నో ఆశలతో కోరికలతో అరువు పెడుతుందట. మరి అబ్బాయికి ఏ ఆశలుండవా? ఏ కలలుండవా? తను ప్రేమించే భార్య తనని, తన కుటుంబాన్ని గౌరవించాలని వాడు ఆశపడటం తప్ప వాడు ఏ ఆశలు లేని రాయి అనుకుంటున్నారా? అందర్నీ వదిలేసి వచ్చేసింది అని ఏడుస్తారు. మరి ఇప్పుడున్న కాలంలో అబ్బాయిలు ఎక్కడుంటున్నారు? ఉద్యోగం పేరుతోనోనో, వేరు కాపురం పేరుతోనో వాడు కూడా తన కన్నవాళ్ళని వదిలేసి రావట్లేదా? అమ్మాయి ఇల్లు వదిలితే త్యాగం, అబ్బాయి వదిలితే అది వాడి కర్మ అయిపోయిందా? ఈ రోజుల్లో